మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. హీరో శ్రీకాంత్ డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ కేసులు ఈయన ఇరుక్కున్నట్టుగా ఒక వార్త అయితే నెట్టింట్లో జరుగుతుంది. హల్చల్ కూడా చేస్తుంది. ఏ శ్రీకాంత్ అనుకుంటారా? ఈయనండి, శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్. మనందరికీ తెలుసు. ఆడవారి మాటలకు అర్థాలు వేలే సినిమాలో వెంకటేష్ గారి ఫ్రెండ్ గా నటించారు. రోజా పూలు సినిమాతో తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తర్వాత చాలా సినిమా హిట్స్ అందించి ఒక రికార్డింగ్ ఈయన ఖాతాలో వేసుకున్నారు. చిన్నప్పటి నుంచి బాగా నోట్ చేయండి, చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తితో హీరో అవ్వాలని ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. తర్వాత స్నేహితులు సినిమాతో ఒక బ్రాండ్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. సాధారణంగా హీరో అయినా, హీరోయిన్స్ అయినా, సెలబ్రిటీస్ అయినా కొన్ని సందర్భాల్లో గాసిప్స్ అనేవి తెగ వినబడుతూ ఉంటాయి, ఒకవేళ వాళ్ళు నిజంగా చేసినా చేయకపోయినా. ఇప్పుడు ఈ తరుణంలో ఈయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి. ఒక వార్త అయితే మీకు చూపిస్తాను. అసలు ఇది మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్, గ్రౌండ్ లెవెల్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాం. శ్రీరామ్ హీరోగా నటించిన తెలుగు సినిమా ఒకరికొకరు. మనందరూ తెలుసు, ఒకరు ఏదైతే సినిమా ఉందో ఒకరికొకరు ఎంత హిట్ అయిందో, అటు పాటల పరంగాను సినిమా పరంగా కూడా. అందులో పాటలు చార్ట్ బాస్టర్స్ కావడం కూడా ఆయనకి కలిసి వచ్చింది. దాంతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు, కానీ ఆశించిన స్థాయిలో ఐటమ్ అయితే వెళ్ళలేదు. ఇప్పుడు అనూహ్యంగా శ్రీరామ్ పేరు డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చింది. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఈయన పేరు అయితే తెరపైకి వచ్చింది. గతంలో మనం చూసుకున్నాం, పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, నెక్స్ట్ ఇలా బిగ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, రవితేజ గారు, వీళ్ళందరి పేర్లు వచ్చారు గతంలో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని. ఇది ఎవరైనా కొంతమంది చేయించారని కొంతమంది అంటున్నారు, కొంతమంది రాజకీయ కక్షతో కొంతమంది ఇరిగించారు, లేదు నిజంగా వీళ్ళు డ్రగ్స్ తీసుకుని ఇరుక్కున్నారని. అబ్బో, అప్పట్లో తెగ వార్తలు అనేవి హల్చల్ అయితే జరిగాయి. సరే, కాలక్రమేణా అవి కూడా మర్చిపోయారు, అవన్నీ ఫేక్ అని తెలిసింది. బాగా మళ్ళీ మరొకసారి తెర మీదకి ఈ డ్రగ్స్ ఇష్యూ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగా ఈయన పేరు వచ్చింది శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్. సో చెన్నై పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేశారు. సో ఈ పరంగా చెన్నై పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం నుంగంబాకం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. 2 గంటల పైగా చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు ఆయన విచారించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి రక్త నమూనాలు సేకరించారు. సో నిజంగా ఈయన డ్రగ్స్ తీసుకున్నారా అనేది పోలీసులు ఆల్మోస్ట్ నార్కోటిక్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేశారు. ఈయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా అయితే నిర్ధారణ అయింది. రిజల్ట్ పాజిటివ్ గా అయితే వచ్చింది. ఇందులో భాగంగా ఇందులో ట్విస్ట్ ఒకటి చెప్తాను. సరే, సెలబ్రిటీస్ చేశారో, వాళ్ళు కావాలని ఇరికించారని కొంతమంది అంటుంటే, ఇప్పుడు ఈ యొక్క కోణంలో ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఏదైతే ఉందో ఇందులో ఒక మాజీ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారంట. ఎవరో తెలుసుకుందాం. మాజీ ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుక్కున్నట్లు చెన్నై పోలీసులు బయటకు వచ్చిన ప్రాథమిక సమాచారం. ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకుడు అనే ఒక ఆయన కార్యనిర్వాహకుడు ప్రసాద్ అనే ఒక ఆయన దగ్గర నుంచి ఈయన కొన్నట్లుగా విచారణలో భాగంగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళైతే బయట పెట్టడం జరిగింది. ఇందులో ప్రసాద్ తో సహా 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నారట. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఈయన వెళ్ళి కొనడం జరిగింది. సో విచారణ భాగంగా విషయాలు బయటపడ్డాయి. ప్రసాద్ మరో 2 ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ చేసి హీరోని విచారిస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే దగ్గర అయితే కొన్నారో ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఆయన విషయం చెప్పడంతో అదుపులోకి తీసుకుని పోలీసులు టెస్ట్ చేసి నిర్ధారణ చేయడంతో వాస్తవ విషయం బయటపడింది. సరే, గత సంవత్సరం ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన వలయని సినిమాలో శ్రీరామ్ నటించారు. ఆయన హీరోగా నటించిన ఎర్రచీర విడుదలకు రెడీ అవుతుంది. కొన్నేళ్ళుగా సినిమా వాయిదా పడుతూ వస్తుంది. నాగచైతన్య దడ, రవితేజ, రావణాసుర, నిప్పు, నితిన్ లయన్ తదితర సినిమాల్లో శ్రీరామ్ కీలక పాత్ర అయితే పోషించారు. సో మంచి నేమ్ ఫేమ్ కలిగిన వ్యక్తి సడన్ గా ఇప్పుడు ఈయన డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం ప్రెసెంట్ ఒక హాట్ టాపిక్ అయితే నిలిచింది. ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. విచారణతో పాటు పరీక్షలు కూడా చేయించారు. కొంచెం పాజిటివ్ గా అయితే తేలింది. సో ఇంకా విచారిస్తున్నారు. అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి, ఎవరున్నారు ఏంటి అనేది పోలీసులు కూడా లోతైన విచారణ చేపట్టి వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వన్నా సరే చట్టరీత్యా మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు సైతం గట్టిగా అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఇలా జరగడం
చాలా బాధాకరమని కొంతమంది అభిమానులు చెప్తున్నారు. లేదా కొంతమంది రాజకీయ కోణంలో కొంతమంది ఇరికించారు. ఇందులో వ్యక్తిగత హననం కింద కూడా అంటే ఎవరో సంథింగ్ చేస్తున్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చూడాలి పోలీసులు ఇంకా ఏం బయట పెడతారు, ఏం జరుగుతున్నాయి అంటే. సో ఆడియన్స్ అని కలిసి ఇప్పుడు హీరో శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఏవైతే అభియోగాలు వచ్చాయో ఏం జరిగిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేమనిపించింది? ఇది నిజంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే వ్యక్తిగత హననం కింద భాగంలో ఏమైనా చేస్తారా, లేదు కావాలని ఎవరైనా ఇరికించారా? మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్ చూస్తున్నాను వచ్చాను.